సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మధుసూదనచారి. మండల వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మధుసూదనాచారి కోరారు. గాలిలో తేమ శాతం పెరిగినందున చర్మవ్యాధులు, జ్వరాలు, జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉందని, రోగాల పాడిన పడ్డవారు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రి లేదా అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యం చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. ఇప్పుడు మనకు ఈ వారం నుంచి కూడా క్లైమేట్ మారి వర్షాలు వచ్చి చల్లటి వాతావరణం, మంచు అవి ఎక్కువ పెరిగినాయి. దానివల్ల ఎక్కడ చూసినా చైతన్య నేలలో దుమ్ము ధూళి తేమ శాతం పెరగడం వల్ల చాలామందికి ఈ సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరాలు, పెద్దవాళ్ళు అయితే ఆయాసము, ఉబ్బసము ఎక్కువ అవ్వడము, అలాగే చర్మ వ్యాధులు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ మనము కంట్రోల్ చేసుకోవడానికి ఈ సీజనల్లో మనము వెచ్చటి వాతావరణంలో ఉండడానికి ట్రై చేయడము, ఇండ్లలో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవడము, అట్లాగే నేలంతా పరిశుభ్రంగా పెట్టుకోవడము, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించడము, జనాల్లో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడము, చేతులు పరిశుభ్రంగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనం ఈ సీజనల్ వ్యాధుల నుంచి కొంచెం కాపాడుకోవచ్చు. ఈ జ్వరంలో ఎక్కువగా ఫ్లూ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ సీజన్లో తలనొప్పి, గొంతు నొప్పి, పడిశము, బాడీ పెయిన్స్, విపరీతమైన ఒళ్ళు నొప్పులతో చాలామంది వస్తున్నారు. ఇవి సీజనల్గా ఒకరికొకరికి అల్లుకుంటాయి. ఇది సో తుమ్ములు, దగ్గు వల్ల, పొడి వాతావరణం వల్ల మన వచ్చే డ్రాప్లెట్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి అల్లుకునే ఉంటుంది. అందువల్ల జలుబు, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడము, కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడము, మాస్కులు ధరించడం వల్ల చుట్టుపక్కల అందరూ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ జబ్బు, జ్వరం వచ్చినప్పుడు, ఈ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఫ్లూ జ్వరాలు అనేసి మనం గమనించి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతాయి. అలాగే చిన్నపిల్లల్లో చాలామందికి జలుబు, దగ్గు వల్ల కొంతమందికి ఆయాసము, పక్కలు ఎగరడము, ఊపిరికి ఇబ్బంది పడడము అవస్థపడుతున్నారు, ముఖ్యంగా చంటి పిల్లలు. సో వీళ్ళకు కూడా ఇళ్లలో తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ జలుబు, దగ్గులు ఉన్నప్పుడు చిన్న బిడ్డల దగ్గర రాకుండా చూసుకోవడము, వాళ్ళకి దూరంగా ఉండే మాస్క్ ధరించి పిల్లలకు మారిగా రాకుండా చూసుకోవచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకు పక్కలు ఎగరేసినప్పుడు కానీ, పాలు తాగకపోవడం కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు అది సీరియస్ లక్షణాలను గమనించి వెంటనే చిన్నపిల్లల ఆసుపత్రి కానీ, చిన్నపిల్లల డాక్టర్ల దగ్గర కానీ, ప్రభుత్వ ఆసుపత్రి కానీ చూపించినామంటే వాళ్ళకు వెంటనే ఆ ఎక్స్రే అవసరమైతే ఎక్స్రే తీసి మందులు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటారు. అది కొంచెం నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో ప్రాణాంతకమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, చాలామంది నాటు వైద్యం చేస్తారు, కప్పులు లాక్కుపోయడము, ఇంకేదైనా కషాయాలు పోయడం వల్ల పిల్లలకు కొంచెం కొత్త సమస్యలు వస్తాయి. సో ఇలాంటి పనులు చేయకూడదు. వెంటనే వైద్యం చేసుకుంటే చిన్నపిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ముసలి వాళ్ళల్లో కూడా ఈ సీజన్లో చాలామందికి ఉబ్బసం ఎక్కువైపోవడం, ఆయాసం ఎక్కువైపోయి తెల్లవారుజామున ఊపిరాడకుండా అయిపోవడం జరుగుతాయి. వాళ్ళు చాలామంది స్ప్రేలు వాడడము, మందులు వాడడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. సడన్గా ఆయాసము, దగ్గు వచ్చినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఊపిరి తీసుకోవడం, శ్వాస కష్టమైనప్పుడు లెవెల్ అండ్ ప్రెస్లో ఉంటాడు, మనం 108 ఫోన్ చేసి హాస్పిటల్ వచ్చేసి వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ కొంచెం పెట్టి నెబులేషన్ చేయడం వల్ల వెంటనే రికవర్ అవుతారు. సో వీళ్ళు కూడా, ముసలి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల, అట్లే తేమ బట్టలు వేసుకోవడం వల్ల చర్మ వ్యాధులన్నీ కూడా వస్తున్నాయి. సో తేమ బట్టలన్నీ వేసుకోకుండా బాగా ఆరిన బట్టలు, ఎండకు వేసిన బట్టలనే వాడాలి. మంచి సబ్బుతో స్నానం చేయడం వల్ల చాలామంది చల్లటి కాలంలో స్నానం తగ్గించేస్తారు. దానివల్ల కూడా చర్మ వ్యాధులు, చర్మం పొడి బారడము, నవలు, దురదలు వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి కోసం కూడా మనం బాగా ఆరిన బట్టలు వేసుకోవాలి. మంచి స్నానం, ప్రతిరోజు స్నానం చేయాలి. మంచి సబ్బు చేయడం వల్ల
చర్మవ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకెక్కడ పడితే ఆడ వర్షాలు వల్ల నీళ్ళు నిల్చడం వల్ల దోమలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల నీళ్ళు కూడా చూసుకోండి, దోమలు పెరగకుండా చూసుకోండి. ఇంటికి అంతా దోమతెరలు వాడండి, రిపెల్లెంట్స్ వాడండి. చలి జ్వరం వచ్చిందంటే మాత్రం మనం వెంటనే ఏమైనా మలేరియా లక్షణాలు ఉన్నాయేమో డౌట్ వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ మలేరియా టెస్టులు ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అర్బన్ సెంటర్స్లోనూ ఉంటాయి. సో మలేరియా టెస్టులు చేసుకోవడము, మలేరియా మందులు వాడుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అట్లా కూడా మనం మలేరియా జ్వరాల నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జ్వరాలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉండి ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం చేసుకుని ప్రతిదానికి మనకు మందులు ఉన్నాయి.